కడపలో ఘనంగా టీడీపీ మహానాడు జరుగుతోంది. ఈ మేరకు మహానాడు వద్ద మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. టీడీపీ డాక్టర్ సెల్ అసోసియేషన్ అధ్యక్షుడు జెడ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. మహానాడుకు వచ్చే ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందిస్తున్నామని అంటున్న డాక్టర్ జెడ్ శివ ప్రసాద్తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. మనం మహానాడుకు సంబంధించిన ప్రాంగణంలో మెడికల్ క్యాంప్ను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే రక్తదాన శిబిరంతో పాటు మెడికల్ క్యాంప్ సంబంధించినటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా వచ్చేటువంటి కార్యకర్తలకి సన్ స్ట్రోక్ తగిన ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటే ఎప్పటికెప్పుడు కూడా ఈ 3 రోజుల పాటు వైద్యుల యొక్క పర్యవేక్షణలోనే మొత్తం కొనసాగబోతుంది. సో దీనికి సంబంధించి మనతో పాటు డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెడ్ఎస్ శివప్రసాద్ మనతో ఉన్నారు. మరి అదేవిధంగా ఇన్లాండ్ వాటర్ బేస్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అయినా సో ఆయనతోనే మనం మాట్లాడదాం. ఏదైతే జెడ్ఎస్ శివప్రసాద్ గారు ఈరోజు ఈ యొక్క మహానాడు కార్యక్రమం 3 రోజుల పాటు చాలా వైభవంగా కొనసాగుతుంది. ఈ యొక్క మహానాడు ప్రత్యేకత ఏంటి, మెడికల్ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే? మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, తెలుగు ప్రజలకు అందరికి కూడా ఒక పెద్ద పండుగ లాంటిదండి. ఈ పండుగ మనకి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని జరుగుతుంటుంది. ఈసారి కడపలో ఈ మహానాడుని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా చేశారు. లోకల్ టీం చాలా చక్కగా చేశారు. సో దానికి తోడు వాతావరణం కూడా ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేము ఇంత వేల మంది, లక్షల మంది ప్రజలు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమానికి రావడం నుండి ఇంటికి వెళ్ళే వరకు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, సంతోషంగా ఇంటికి వెళ్ళాలనేటువంటి ఒక ఇది డైరెక్షన్తో, బాబు గారు చెప్పిన డైరెక్షన్తో మేమందరం కూడా ఇక్కడ ఈరోజు మంచి ఏర్పాట్లు చేసుకున్నాం. ఒక హాస్పిటల్ని, ఐసీయూని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా వివిధ ఇష్యూస్ జనరల్గా ఉంటాయి కదా, పొట్టనొప్పి, వామిటింగ్స్ అని అటువంటివి చూసేదానికి కూడా మనం డాక్టర్స్ని పెట్టుకున్నాం. ఈసారి కంటికి సంబంధించినటువంటి వారు చంద్రన్న కంటి వెలుగు కింద రొటీన్గా ఐ చెకప్ చేయడం, వారికి ఏదైనా కంటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే ట్రీట్ చేయటం, వారికి స్పెటికల్స్ అవసరమైతే వాటిని కూడా చెక్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. అట్లనే ఇంకొకటి వచ్చేసి నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు. అట్లనే నోరు మంచిగా ఉంటే, చక్కగా ఉంటే శరీరం కూడా చక్కగా ఉంటుందనేటువంటి కాన్సెప్ట్తో నోటికి సంబంధించినటువంటి వ్యాధులను ముందుగానే పసిగట్టి స్క్రీన్ చేసి వాటిని కూడా ట్రీట్ చేసే విధంగా ఒక క్యాంపు వినూత్నంగా తీసుకోవడం జరిగింది. అట్లనే కృత్రిమ అవయవాలు, ఆర్టిఫిషియల్ లిమ్స్ డిజేబుల్డ్ పీపుల్కి ఇచ్చేదానికోసంగా ఒక రీహాబిలిటేషన్ టీం కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు రక్తదాన శిబిరంలో ఎంతమంది పాల్గొన్నారు? ఈ మెడికల్ క్యాంప్ 3 రోజుల పాటు 24/7 అందుబాటులో ఉండబోతుందా కార్యకర్తలకి? 24/7 ఉంటుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఇచ్చున్నాము. ఎక్కడ వారి ఇంటికి చేరే వరకు, ఇంటి దగ్గర మొదలుపెట్టినప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా కూడా ఆ నంబర్స్కి ఫోన్ చేస్తారు. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ కూడా 3 రోజులు నడుస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో జరుగుతుంది. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా విరివిగా రక్తదానం చేస్తారు ఎన్టీఆర్ స్ఫూర్తితో. ఇవన్నీ కూడా అనాదిగా ప్రతిసారి జరిగేటటువంటి ఈసారి ఏర్పాట్లు చాలా గొప్పగా ఉన్నాయి. పార్టిసిపేషన్ బాగుంది. అన్నిటికి మించి వాతావరణం చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. డాక్టర్ సెల్కి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు కదా, ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఎంతమంది డాక్టర్ అందుబాటులో ఉన్నారు, ఏంటి సార్? ఈరోజు మీరు చూసిన డాక్టర్ హిమబిందు గారు, వారు అనంతపురం నుంచి వచ్చారు. వీరు బద్వేల్ నుంచి వచ్చారు. రాజశేఖర్ గారు, ఈయనను అది మన విజయవాడ నుంచి వచ్చారు. ఇట్లా అందరూ కూడా రకరకాల ప్రాంతాల నుంచి మా కమిటీ ఉంది, రాష్ట్ర కమిటీ ఉంది, స్థానిక కమిటీ ఉంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి కోసం, అలాగే లోకల్గా ఉండేటువంటి డాక్టర్స్ సపోర్ట్ కూడా కొన్ని తీసుకుంటాం. చాలా చక్కగా నడుస్తుంది. ఇది ప్రస్తుతం అయితే మనం మెడికల్ క్యాంప్ సంబంధించినటువంటి ఐసీయూ విభాగంలో ఉన్నాం. 9 బెడ్లు కూడా ఐసీయూ విభాగంలో ఏర్పాటు చేశారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇటు వైద్యపరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఎవరైనా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తే వాళ్ళందరూ కూడా కార్యకర్తలకు అయ్యుండొచ్చు, ప్రతినిధులకు ఎవరైనా కూడా ఇంజూర్డ్ అయినా కూడా వెంటనే వాళ్ళకి తగినటువంటి వైద్యులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా కూడా 24/7 పూర్తి ఏర్పాట్లు చేశామని ఇప్పటికే రాష్ట్ర సెల్ ఏదైతే డాక్టర్ సెల్ అధ్యక్షులైనటువంటి జెడ్ఎస్ గారు చెప్పడం జరిగింది. మొత్తానికి మహానాడు 3 రోజుల పాటు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా డాక్టర్లు అయితే అందుబాటులో ఉండే విధంగా ఈ మెడికల్ క్యాంప్ని రన్ చేసిన పరిస్థితి కనబడుతుంది.